కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. ధర్మపురి శ్రీనివాస్ అంత్యక్రియలపై మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి నవీన్. థ్యాంక్ యూ. మొత్తం మీద కాంగ్రెస్ ఇటు రాజకీయ కోరుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డి శ్రీనివాస్ ఈ రోజు ఉదయం 3 గంటలకు మృతి చెందాడు. అయితే ఉదయం పూట యశోద ప్రైవేట్ హాస్పిటల్ కూడా శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నట్టు డి శ్రీనివాస్ ఈ రోజు కూడా ఉదయం మృతి చెందారు. అయితే ఈ రోజు నిజాం అక్కడికి వెళ్ళి కూడా 3 గంటలు అక్కడ ఉన్నట్టు హైదరాబాద్ లోని తన స్వగృహంలో అభిమానుల అక్కడ ఉన్నటువంటి అక్కడ ఇంటిల వద్ద కూడా దేశ మృతదేహాన్ని ఉంచుతారు. అనంతరం ఉదయం సాయంత్రం 4 గంటలకు కూడా నిజామాబాద్ తీసుకురానున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని తన ఇంటి వద్ద కూడా ఇక్కడ చూసుకోవచ్చు. విజువల్స్ కూడా స్పష్టంగా అన్ని ఇక్కడికి ఇది ఇంటి వద్దకే కూడా డి శ్రీనివాస్ మృతదేహాన్ని తీసుకొస్తారు. అనంతరం అక్కడ 4 గంటలకు అభిమానులు ఇటు పార్టీ కార్యకర్తల నాయకులు సందర్శించిన తర్వాత ఇక్కడ సొంత నియోజకవర్గం అంటే నిజామాబాద్ నియోజకవర్గ కేంద్రంలోనే అతని అంత్యక్రియలు రేపు ఆదివారం రోజు రేపు 11 గంటల సమయంలో జరుగుతున్నాయని చెప్పి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. డి శ్రీనివాస్ నిజామాబాద్ జిల్లా బాల్కొండ చెందినటువంటి వేల్పూర్ గ్రామంలో జన్మించాడు. అనంతరం చిన్న కుటుంబంలో జన్మించినటువంటి డి శ్రీనివాస్ అంచెంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర రాజకీయాలను శాసించే నాయకుడిగా ఎదిగిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం 2000 ముద్దగా చూసినట్లయితే ఒక బ్యాంకు పేరు ఉద్యోగిగా ఉన్నటువంటి డి శ్రీనివాస్ 1980లో రాజకీయ అరగేత విషయంలో అరుగురు రాజారాం శిష్యుడిగా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి డి శ్రీనివాస్ అంచెలంచెలుగా ఎదుగుతూ టిపిసి అధ్యక్షుడిగా 2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పగ్గాలు చేపట్టారు. 2 సార్లు కూడా కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి జిల్లాలో కూడా అధికారం తీసుకొచ్చే ఘనత డి శ్రీనివాస్ ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు డి శ్రీనివాస్ కూడా అనేక పర్యాలు ఎమ్మెల్యేలతో పాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. మొత్తం మీద డి శ్రీనివాస్ అప్పుడు ఎప్పుడైతే ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోయించారు. తెలంగాణ రావడానికి ప్రత్యేక చొరవ చూపిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇటు తెలంగాణ ఏ విధంగా అవినీతి అక్రమ ఆదరణ కోల్పోతాని కూడా అప్పుడు శాసనసభలో కూడా వృద్ధి చాటిన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. డి శ్రీనివాస్ ఇటు తెలంగాణ రావడానికి కూడా డి శ్రీనివాస్ ప్రత్యేక పాత్ర ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు ఈ రోజు కూడా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఇక్కడ డి శ్రీనివాస్ ని దేహాన్ని ఇక్కడ తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇక్కడ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా డి శ్రీనివాస్ జిల్లా నాయకుడే కాదు రాష్ట్ర నాయకుడు కూడా చెప్పవచ్చు. ఒకప్పుడు కూడా ఏదైతే అప్పటి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు తర్వాత కూడా డి శ్రీనివాస్ ముఖ్యమంత్రి అవుతారని అయినప్పటికీ అప్పుడు అప్పుడు జరిగిన ఎన్నికల ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో అతనికి నిజామాబాద్ జిల్లాకు పాటు డి శ్రీనివాస్ ముఖ్యమంత్రి ఛాన్స్ మిస్ అయిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ముఖ్యంగా నిజామాబాద్ దేశ రాజకీయాలను ఒక చెక్కను తిప్పినటువంటి డి శ్రీనివాస్ ఈ రోజు మరణించారు. అతనికి సంబంధించి కూడా రేపు నిజామాబాద్ జిల్లా కేంద్రం వద్ద కూడా దహన సంస్కారం ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి. ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అతని అధికార లాంఛనంతో దహన సంస్కారాలు నిర్వహించని చెప్పి ప్రకటించారు. దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ రోజు 4 గంటలకు హైదరాబాద్ నుండి అతని పార్థివ దేహాన్ని కూడా నిజామాబాద్ తరలించున్నారు. దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా స్పష్టంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా వేగవంతంగా జరుగుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. మొత్తం మీద డి శ్రీనివాస్ ఇక లేరు అని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, మిగతా వర్గాలు కూడా తట్టుకునే పరిస్థితి ఉందని చెప్పచ్చు. డి శ్రీనివాస్ కి 2 కుమారులు ఉన్నారు. ఒకరు కాంగ్రెస్ పార్టీలో పెద్ద కుమారుడు డి సంజయ్ కాంగ్రెస్ పార్టీ ఉండగా ఇటు మరో చిన్న కుమారుడు అయినటువంటి ధర్మపురి అరవింద్ బీజేపీ పార్టీలో ఎంపీగా కొనసాగుతున్న 2 సార్లు కూడా అతను ఎంపీగా గెలుపొందిన పరిస్థితి కనిపిస్తుంది. మొదటగా సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఓడించి మొదటిసారిగా ఎంపీగా గెలుపొందారు. మొన్న ఎటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 2సారి కూడా ఎంపీగా కొనసాగిన పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద కుమారుడు ఇటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ప్రజాస్థానానికి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ కూడా గతంలో కూడా నిజామాబాద్ నగర మేయర్ గా పనిచేసిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా డి శ్రీనివాస్ ప్రధానంగా ఇద్దరు కూడా కుమారులు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద రేపు అధికార లాంఛనాలతో నిజామాబాద్ నగర కేంద్రంలోనే అతని దాహ సంస్కారాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పి కూడా ఇప్పటికే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్పడంతో కూడా అన్ని ఏర్పాట్లు కూడా చురుకుగా జరుగుతాయని చెప్పవచ్చు. అయితే నవీన్, ఎవరెవరు ప్రముఖులు డిఎస్ పార్థివ దేహానికి నివాళులు అర్పించడానికి చేరుకుంటున్నారు?
ముఖ్యంగా ఇది ఇప్పటికే డిఎస్ పార్థివ దేహాన్ని హైదరాబాద్ లో తన నివాసంలో ఉంచారు. ఇది ఇప్పటికీ కూడా అనేక మంది జాతీయ రాష్ట్ర నాయకులు కూడా అక్కడ వెళ్ళి ఇక్కడ అతనికి శ్రద్ధాంజలి జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు సాయంత్రం 4 గంటల సమయంలో ఇక్కడ ఇదే డిఎస్ ఇంటి వద్ద కూడా ఇక్కడికి పార్థివ దేహాన్ని తీసుకొస్తారు. దీనికి సంబంధించి కూడా జిల్లా నాయకులు, చుట్టుపక్కల చెందినటువంటి జిల్లా నాయకులు, ఇది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇద్దరు కుమారులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. దాంతో పాటు బీజేపీలో ఉన్నారు. కావున ఇద్దరు పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా, సీనియర్ నాయకులు, ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ప్రధానంగా సీనియర్ నాయకులు కూడా ఇక్కడ వచ్చి అతనికి నివాళులు అర్పించే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీంతో పాటు గత కొన్ని నెలలుగా కూడా కొంతకాలం కూడా టిఆర్ఎస్ పార్టీలో కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి కూడా ఇటు వేముల ప్రశాంత్ రెడ్డి కావచ్చు, చాలా మంది కూడా వివిధ రెండు పార్టీకి చెందిన జిల్లా నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా పూర్తిగా ఇక్కడ వచ్చి కూడా అతని ప్రాంతీయ మృతదేహానికి కూడా నివాళులు అర్పించే పరిస్థితి ఉందని చెప్పవచ్చు. రైట్ నవీన్, థ్యాంక్ యూ. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన డిఎస్ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఏపీలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డిఎస్ మంత్రిగా సేవలందించారు. పిసిసి అధ్యక్షునిగాను ఆయన పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో బీఆర్ఎస్లో చేరిన డిఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. డిఎస్కు 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ ప్రస్తుతం బీజేపీ తరఫున నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్గా పనిచేశారు. పెద్దలు, పూజ్యులు, ప్రజలలో ఉన్న వ్యక్తి, చిన్నప్పటి నుంచి ఎన్నో